చెప్పండి, ఇక్కడ పిఠాపురం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇందులో నుంచి పోటీ చేయబోతున్నారు. అటు చూస్తే వైసీపీ నుంచి వంగ గీత గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుంది? ఫైట్ మంచి గట్టిగా ఉంటుందండి. ఏంటంటే ఈ 3 మండలాల కాపుల మూలనే కొంత కలిసి వచ్చింది ఈ పవన్ కళ్యాణ్కి. లేకపోతే చిత్తి కింద ఓడిపోను. ఇప్పుడైనా ఏం చెప్పలేము, టకాపూరిగా ఉంటుంది అన్న. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ సరే కాపు కమ్యూనిటీ అటు చూసినట్లయితే వంగ గీత గారు కూడా కాపే కదా, ఆ కాపులు ఓట్లు చీల్చుకోలేరు. అది వాళ్ళ కాపులే. ఇప్పుడు ఇంకా చెప్పలేమండి. ముద్రగడ పద్మనాభం రావచ్చు, అప్పుడు వస్తే ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేయడం కాదు, ఏమైనా మార్పులు ఉంటే పద్మనాభంగానే వస్తే బాగుంటుందండి. కానీ ఒక మాట, ఇప్పుడు ఒకవేళ ఆఖరి నిమిషంలో అయినా సరే మొదటిపాటు పద్మనాభం గారు ఏదో టికెట్ ఇచ్చి ఒకవేళ పోటీ చేశాడు ఇంకా పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళిద్దరి మధ్య అయితే అప్పుడు ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుందండి పోటీ, చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఎక్కడండి సినిమా హీరో డైలాగ్ చెప్పి వేసేసి కూడా ఇతను రాజకీయ హీరో ముద్రగడ పద్మనాభం అంటేనే. మా ఏరియాలన్నీ గుండెకాయ కాపు నాయకుడు అయినా అతను మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు అటు చూసినట్లయితే ఏదైతే ఉందో, ఇప్పుడు గతంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చీఫ్ ఏదైతే ఉన్నాడో, ఇప్పుడు మా ఫ్యామిలీని టీడీపీ పార్టీ ఘోరంగా తిట్టింది, నన్ను అవమానించారని చెప్పి అన్నాడు. విభేదించి బయటకు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు అదే పార్టీతో కలిసి పొత్తు పెట్టినాడు. నీతి లేనోడు ఎన్నన్నా చేస్తాడండి. సిగ్గు శర్మ లేనోడు ఆ పార్టీని చిత్తుకుని తిట్టాడు, మళ్ళీ అదే పార్టీతో పొత్తెట్టుకున్నాడు. ఏది నీతి అయినోడికి ఒక మాట. మరి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టిన మరి కాపులు ఎంతవరకు రేపు కూటమి చేస్తారంటారు? ఆ కాపులు నీతి అయిన వాళ్ళు అయితే కరెక్ట్గా వేస్తారు. డబ్బు దెబ్బతున్నారు, ఇచ్చి డబ్బు దెబ్బతున్నారు. ఓటు అందరూ ఈ కాపు 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 ఫీలింగ్ వచ్చిందండి. ఏం కాదు ఫీలింగ్. 3 మండలాల కళ్ళంతో శివవేడు అంతే కొంత, అంటే కొంత ఊపిరి పీల్చుకున్నాడు. లేకపోతే తీరుబడి ఉండకపోను. అది మరి అట్లయితే ఇప్పుడు వంగగీత గారు గెలుపు కష్టం అంటారా? అంటే కష్టమేం కాదు, టకాపోరుగా ఉంటుందండి. ఈ 3 మండలాలు ఇది కాబట్టి గ్యామర్ కదా, సినిమా గ్యామర్. ఆ గ్యామర్ మూలాన్ని కొంత మొగ్గు చూపుతున్నారు అంతే. గీత కాపులు కాదటి, గీత కాపులు కదా అది.